హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వెల్కమ్ పోల్టన్ మీడియా ప్రజెంట్స్ కిల్ కిలాడికి స్వాగతం సుస్వాగతం. తను మిస్ రాజమండ్రి చూడ్డానికి చాలా చాలా ప్రెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. అల్లరి మాత్రం బీభత్సంగా చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ జ్యోతి ఆన్ స్టేజ్. ఫస్ట్ ఈ కిలాడి షో గురించి చెప్పగానే నాకు కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది, కొంచెం నర్వస్గా అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు గేమ్ షోస్ చేయలేదు. టీవీలో చూస్తాం కానీ ఎప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయం కదా. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హియర్. ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎవరు ఆపట్లేదు, పక్కన చూసి కూడా వెళ్ళిపోతారు. చిచ్చి అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిజంగానే పెద్ద టాస్క్ ఇచ్చారు వాళ్ళు. అమ్మాయిల నుంచి ఉంటే అబ్బాయిలు ఆపేస్తారు లిఫ్ట్ కానీ అనుకుంటారు ఆ బాయ్స్. అదేం నిజం కాదు. ఎందుకు అట్లా షై అవుతున్నారు? అంటే అందమైన అమ్మాయిని చందమామని చేస్తున్నప్పుడు ఇలా Oh my God. ఏంటి బ్యాగ్ తీసుకురాలేదు, ఫోన్ తీసుకురాలేదు? లేదా ఎట్లైనా తీసేసుకుంటున్నారు కదా, నేను మీ షో ఫాలో అవుతున్నాను, ఎందుకు తెచ్చి బరువు మోయడం అని చెప్పి వదిలేసి వచ్చేసాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ ఫార్మేట్ ఎలాగో తెలుసు కాబట్టి మీకు. ప్లీజ్ బౌల్ ఇచ్చేస్తే మనం స్టార్ట్ చేద్దాం. బాల్ ప్లీజ్. అమ్మాయిలకి పింక్ కదా అని పింక్ అనుకోవద్దు, డ్రెస్ మ్యాచింగ్ కాబట్టి తీసాను. ఫ్రూట్స్ సేల్ చేయాలన్నమాట. సో ర్యాండమ్ ఎక్కడైనా పల్లమ్మాలి. పళ్ళం యా ఓకే, చూద్దాం ఎలా చేస్తానో. ఎప్పుడు చేయలేదు బట్ విల్ ట్రై. ఎప్పుడైనా ఫ్రూట్స్ కొన్నారా అసలు? ఎప్పుడైనా ఫ్రూట్స్ కొనుక్కుంటే ఎలా ఉంటామండి, తింటాం కదా. సో ఆబ్వియస్లీ కిలో బనానా ఎంత? అంటే ఒక్కొక్క టైంలో కిలో బనానా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కిలో బనానా అంటే అర్థం కాలేదు. అత్తరం అంటారు కదా, ఏమంటారు, డజన్లతో పోలుస్తారు బేసిక్గా బనానాని, కిలోలతో పోలుస్తారు. సరే చూద్దాం. 3, 2, 1 గో. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఫ్రూట్స్ సేల్ చేయాలి, మూసాపేటకి వెళ్ళాలి. మూసాపేట్ ఓకే. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ గేమ్ స్టార్ట్స్ నౌ. ఆల్ ది బెస్ట్. రోడ్ లో నేను లిఫ్ట్ అడగాల? ఆల్ ది బెస్ట్. ఇదే బిజీ రోడ్లోనే అడగాలి. ఆల్ ది బెస్ట్. ఐల్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళైతే నన్ను ఎస్ఆర్ నగర్లో వదిలేశారు. అక్కడ నుంచి నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు, నచ్చిన ప్లేస్కి వెళ్ళి ఎక్కడ ఆగుతావు ఆగు అని చెప్పేసి అన్నారు. మనీ కూడా లేవు కాబట్టి మనం లిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఆపట్లేదు, నన్ను ఎందుకు ఇంత బిజీ రోడ్లో వదిలేశారు మీరు? పక్కన చూసి కూడా వెళ్ళిపోతారు. చిచ్చి అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గంట వరకు వెళ్తాను. లిఫ్ట్ లిఫ్ట్ ఇంత అన్యాయంగా రోడ్ మీద వదిలేస్తారా మీరు? అది పెద్ద టాస్క్. అసలు రోడ్ ఎంత బిజీ ఉందంటే గాడ్, నేను అసలు చాలా అంటే కొంచెం ఇరిటేషన్ వచ్చింది. మనం ఎప్పుడు అంత వెయిట్ చేయం కదా లిఫ్ట్ కోసం. సో ఫస్ట్ వెయిట్ చేసిన తర్వాత ఒక అంకుల్ వచ్చారు ఆటో. సో ఆయన చాలా స్వీట్, అసలు చాలా మంచి కాన్వర్జేషన్ వచ్చింది ఆయనతో. నిజంగానే పెద్ద టాస్క్ ఇచ్చారు వాళ్ళు నీకు. అయ్యో ఆటో ఆగింది. అంకుల్ ముసాపేట్ వరకు వెళ్తారా? నా దగ్గర డబ్బులు లేవు. అవునా అంకుల్, మీరు ఇది ఓన్ ఆటోనా? నార్మల్గా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు అంకుల్? ఇంతమంది అబ్బాయిల్ని అంకుల్స్ని ఇట్లా బండి ఆఫ్ చేస్తే ఎవ్వరు ఆపలేదు. అసలు ఎందుకు నుంచుందని కూడా పట్టించుకోకుండా ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. అమ్మాయిల నుంచి ఉంటే అబ్బాయిలు ఆపేస్తారు లిఫ్ట్ కానీ అనుకుంటారు గర్ల్స్ ఆర్ బాయ్స్. అదేం నిజం కాదు. ఇక్కడ పక్కకు ఆపేసాను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఆయన చాలా విషయాలు చెప్పారు నాకు కొత్తగా. అంటే ఆటో డ్రైవర్స్ ఎట్లా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫీల్డ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి దీని మీద అని చెప్పి. అండ్ అక్కడి నుంచి నేను మూసాపేట్ వరకు వెళ్ళాను. ఇక్కడ ఫ్రూట్స్ ఏం కనిపించట్లేదు నాకు, అన్ని వెజిటేబుల్స్, ఆకుకూరలు, గుమ్మడికాయలు ఉన్నాయి. దొరికారు. నమస్తే తార్జన్ గారు, బాగున్నారు? అలా రోడ్ మీద భలే వదిలేసారు నన్ను, తెలుసా? బాగుంది. నైస్ అండి, నైస్ టాస్. ఇక్కడ ఫ్రూట్స్ ఏం లేవు మరి. వెజిటేబుల్స్ సేల్ చేస్తావా? ఆకుకూరలు
పర్లేదు సేమ్ కానీ బాగా అనిపించింది రోడ్ ట్రిప్ అంతా మంచిగా. అంకుల్తో కాన్వర్సేషన్ బాగా అనిపించింది. నీకు టైం ఇచ్చిన టైంలో 10 minutes మాత్రం ఉంది. 10 minutesలో ఎంత సేల్ చేస్తే చేసినందుకు ఒక ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి. నేను తీసుకోవాలా? పని చేసినావు కదా మరి. ఓకే గో ఫర్ ఇట్. అక్కడైతే మనకి ఫ్రూట్స్ అమ్మని చెప్పారు కానీ ఫ్రూట్స్ అంతా నాకు కనిపించలేదు. సో నేను ఒక ఆంటీ నాకు పరిచయం అయ్యారు. షీఈ్ రియలీ క్యూట్. అక్కడ ఆకుకూరలు అమ్మాను అనమాట. మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఏం పని చేయకుండా ఇంట్లోనే ఉంటావు అని. అమ్మో ఆంటీ ఫోన్ మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేస్తారు. కొనుక్కోవడానికి వచ్చి అనుకుంటారేమో. ఆంటీ మీరు ఓకే అంటే నేను కూడా మీతో పాటు ఇక్కడ హెల్ప్ చేస్తాను మీకు అమ్మడానికి. ఇట్లా గంపలో పెట్టాలా ఇవన్నీ? నా అంటే ఆంటీ ఎలా పెట్టాలి? ఇలాగా ఇలాగా. ఆంటీ ఎలా పెట్టాలి? ఇలాగా ఇలాగా. ఆంటీ తప్పు చేస్తే చెప్పండి ఆంటీ. ఆంటీ గోంగూర ఎంత? ఆంటీ వెళ్ళిపోయారు. ఆంటీ గోంగూర ఎంత? కట్ట ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు. 10 రూపాయలు. ఒకటి 10 రూపాయలు. నాది కాదు. 23 అంటే ఈ డబ్బులు మీరు తీసుకోండి. రాదంట. రాదు రాదంట. రాదు. బ్యాచులర్ అంట. రాదు అంకుల్. ఎట్లా అంటే కట్ట 30 అంకుల్. 30 చిన్న లేదా అంకుల్? నా చేతి కన్నా లాగుంది ఇది. ఇది వ్యాపారం. అమ్మో బిజినెస్ చాలా బిజీ అయిపోయింది. 30 30 అయింది. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. అమ్మో నేను రాగానే చాలా బిజినెస్ వచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ జ్యోతి. ఎట్లా నడుస్తుంది? ఏం కావాలి? ఎట్లా నడుస్తుంది? ఎవరండి మీరు? పర్లేదు బాగానే చేస్తున్నావు. ఇంట్లో ఎప్పుడైనా చేసావు ఇట్లా? ఎందుకు చెయ్యం? మా ఇల్లు మా పని మేము చేసుకోమా? ఎవరు వచ్చి చేస్తారు? ఓకే అయితే ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా. దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదండి నాకు. దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదండి నాకు. పని చేయి, కష్టపడు. కిలాడి అంటే ఏంటి? ఇలానే ఉంటుంది. నేను అమ్మిన దాంట్లో ఏదో ఒకటి కొంత ఒక 10 రూపాయలు 20 రూపాయలు మీకు నచ్చినంత ఇవ్వండి. సో మనం వెళ్ళిన తర్వాత బిజినెస్ చాలా బాగా గడిచింది. సో మనకి మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత 60 రూపీస్ శాలరీ వచ్చింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. రావాలమ్మా రావాలి. ఆకుకూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీర రావాలి. ఫ్రెష్గా ఉన్నాయమ్మా రావాలి. ఆకుకూరలమ్మా ఆకుకూరలు రావాలి. తోటకూర, గోంగూర, పాలకూర. ఆకుకూరలు తీసుకుంటారా? లేకుంటే ఇంట్లో ఒక కట్ట ఇచ్చేసేయండి, పట్టుకెళ్ళిపోతాం. ఒక బ్యాండ్ కూడా తెచ్చుకోలేదు నేను. మనం జిమ్కి వెళ్ళినవన్నీ ఇక్కడ. మన స్కూల్ బెంచ్లోకి ఎంత గట్టిగా ఉందోరా. పెద్ద బరువేం లేదు ఇది. ఇంకొకటి ఉన్నదా ఆంటీ? మనదే ఇదంతా. ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. ఓకేనా? 40. ఏం తీసుకుంటారా? తీసుకోండి అమ్మ. మీరు తీసుకుంటేనే నాకు ఈరోజు శాలరీ వస్తుంది, లేకపోతే లేదు. ఈరోజు ఫస్టులు నేను తీసుకోండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్ అలవాటు వచ్చేసినట్టు జ్యోతి. మామూలుగా ఉండదు మరి. ఇంకొక షాప్ పెట్టేస్తాం. ఆంటీకి ఇప్పుడు కాంపిటీషన్ అయిపోతాం నేను. పెట్టుకోండి. ఎట్లా వేస్తుంది అమ్మాయి? పర్లేదు బతక నేరుస్తుందా? రావాలమ్మా రావాలి. వావ్ బాగుంది. అడవచ్చు కదా ఒకేసారి. కొత్తిమీర కావాలా? అమ్మా పాలకూర కావాలా? ఎనీవేస్ అండ్ బాగా ఆకుకూరలు అమ్మినాం. పేరు మొత్తం కూడా ఆకుకూరలే ఉంది. మరి కష్టం అండి ఇది. కష్టం ఇది కష్టం. సరే నీ కష్టానికి ప్రతిఫలంగా మన వాళ్ళు ఏమి ఇస్తారో అడుగు, తీసుకో. నెక్స్ట్ టాస్క్ అయిపోయింది. టాస్క్ ఎండ్. ఇంకొక 50 రూపాయలు ఇచ్చారు. మొత్తం 60 రూపాయలు. ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీకేం వాటా లేదు, నాదే అంతా. సెకండ్ టాస్క్ వచ్చేసి అఫ్ కోర్స్ నేను ఒక మోడల్ కాబట్టి నాకు ర్యాంప్ వాక్ నేర్పించడానికి ఛాన్స్ ఇచ్చారు. అది నేను ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నాను. సెకండ్ టాస్క్ తెలుసు కదా, నీ జోనర్లో ఉండే టాస్క్. సో ఫ్యాషన్ వెళ్ళి ర్యాంప్ వాక్ చెప్పాలి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలకి. సో చేయగలుగుతాం? యో ఆబ్వియస్లీ. నెక్స్ట్ టాస్క్ కోసం నేను అక్కడ నుంచి వేరే లిఫ్ట్ కోసం వెతుక్కున్నాను. ఆ లిఫ్ట్ దొరికింది, అంటే చాలా ఫాస్ట్గా దొరికింది ఈసారి. సో మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్ వెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే లిఫ్ట్ అడగాలి. ఎందుకు నేను ఉన్నప్పుడే రోడ్ ఎంత బిజీగా ఉంటుంది. ప్లీజ్ ఇప్పుడన్నా ఎవరైనా తొందరగా దొరికితే బాగుండు, దగ్గరే కాబట్టి.
సార్ నాకు స్టాప్ దగ్గర దింపేస్తారు. మీరు ఇటే వెళ్తున్నారా? అమీర్పేట వెళ్తున్నారా? సరే నాకు షాప్ దగ్గర దింపేసి ఇక్కడ. ఫైనల్లీ నీ రైట్స్ తర్వాత టాస్క్లు లాస్ట్ టాస్క్ వచ్చేసినాం. ఎలా అనిపిస్తుంది జోష్? బాగుంది. ఓకే లెట్స్ స్టార్ట్. యా గో ఫర్ ఇట్. కష్టపడ్డావు కదా, స్వీట్ ఎక్కువ, కష్టం విలువ కనిపిస్తుంది దాంట్లో. తీయగా ఉంది అందుకే. తీయగా ఉంది. అయ్యో వేపులు వేసుకోకండి అయ్యా, అయ్యో వేపులు వేసుకోకండి అయ్యా. ర్యాండమ్ పీపుల్ కోసం నెతుక్కుంటూ ఇద్దరు దొరికారు నాకు. అమ్మ వాళ్ళైతే చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారు. నేను నేర్పించిన ర్యాంప్ వాక్ చాలా ఫాస్ట్గా నేర్చేసుకున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇచ్చిన టైం లెంత్లో నేను వాళ్ళకి అంత నేర్పిస్తానని. అంటే మీరు చూసినంత అనుకున్నంత ప్రొఫెషనల్గా రాకపోయినా దే ఆర్ రియలీ గుడ్. నేను ఈ క్యారెట్ ఫినిష్ చేసేలోపు స్టూడెంట్స్ ఎవరైనా వస్తే బాగుంది. ఓ ఎవరో వస్తున్నారు సైలెంట్. హాయ్ బిజీనా మీరు ఇప్పుడు? బిజీ సరే నేను ఒకటి చెప్తాను మీకు, నాకు ఒక హెల్ప్ చేస్తారా? యాక్చువల్గా మేము ఒక గేమ్ షో చేస్తున్నాము. దాంట్లో నాకు 2 టాస్క్ ఇచ్చారు. ఇది సెకండ్ టాస్క్. ర్యాంప్ వాక్ నేర్పించాలి. యాక్చువల్గా నేను మోడల్ని, నన్ను నమ్మొచ్చు, మీరు బాగానే నేర్పిస్తాను. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక 5 minutesలో మీకు ఒక చిన్న వాక్ నేర్పిస్తాను. అదే నేను నేర్పిస్తాను. మీకు ఎంత వస్తే అంతే వరకు చేయండి చాలు. ఓకేనా? సరే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. మీరు నార్మల్గా వాక్ చేసుకుని వస్తారా? ఈ వాక్ ఎలా ఉందో ఫస్ట్ చూస్తాను నేను, తర్వాత కరెక్షన్స్ ఇక్కడ చూస్తారండి. ఓకే తిరగండి ఎగరగండి. ఓకే మీరు చేయండి ఒకసారి. మనకి ర్యాంప్ వాక్లో ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే స్టిఫ్గా ఉండాలి బాడీ అంతా. సో షోల్డర్స్ ఇట్లా అనండి, పైకి ఇట్లా అనండి, ఇట్లా వెనక్కి వెళ్ళండి, కిందకి దింపండి. ఓకేనా? సరే మీరు ఇట్లా స్ట్రైట్గా నుంచోండి, కాళ్ళు ఇట్లా 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 స్ట్రైట్గా నుంచోండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకొంచెం ఇట్లా. మీరు నడుస్తున్నప్పుడు ఫ్రంట్ ఏది ఉందో అదే చూడండి, స్ట్రైట్గా వెళ్ళండి, ఒక్క లైన్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఇదే లైన్ అనుకోండి. ఇలా ఆగండి, 1 2 3 అని లెక్క పెట్టుకోండి. ఆ తర్వాత సైడ్. ఓకేనా? తర్వాత ముందుకు వెళ్ళాలి, అంటే ఇటు సైడ్ కూడా ఇవ్వాలి కదా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా తిరిగి పోజ్. ఓకేనా? అంతే. స్టార్ట్. సైడ్ పోజ్, పోజ్. ఓకే ఫిట్. ఓకేనా? యా 1 2 3 స్టార్ట్. స్టాప్, పోజ్. ఓకే సైడ్, ఓకే ఫ్రంట్, బ్యాక్. ఓకే తిరగండి. అనుకున్నంత ప్రొఫెషనల్గా రాకపోయినా దే ఆర్ రియలీ గుడ్. చాలా బాగా నేర్చుకున్నారు, చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారు. మధ్యలో నేను చేస్తాను, మీరిద్దరు ఎలా చేశారో అలాగే చేయండి సేమ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్టాప్, సైడ్ పోజ్, ఫ్రంట్, బ్యాక్. నువ్వు ఉంటే మొత్తం వాళ్ళకి ర్యాంప్ మొత్తం నేర్పించేటట్టు నువ్వు. అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగా చేశారా? చాలా వేసావు బా. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు, బాగా ఇన్వాల్వ్ అయ్యారు బ్రో. చాలు, థ్యాంక్ యూ. ర్యాంప్ ఎక్కడ నేర్చుకున్నారంటే జ్యోతిని ఎక్కండి. ఓకే నేను మిస్ రాజమండ్రి దగ్గర. సో గైస్ అండ్ తినకిచ్చిన టాస్క్లు 2 కూడా ఫినిష్ చేసింది. అండ్ ఈ ఎపిసోడ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మరొక మంచి ఎపిసోడ్తో, మరొక మంచి కిలాడీతో. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిలాడీ షో. అట్ ద సేమ్ టైం జ్యోతి కంటెంట్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, ఇంకో కిలాడీతో. బాయ్. Kill, 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 Kiladi.